మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణము 18వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతోంది. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోకముందే పారణ చెయ్యాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకు ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు. అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకొని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసురుడు వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసురుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు. ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకుముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు. దుర్వాసురుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించటమే అవుతుంది. అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసీ తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసీ తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసురుడు అక్కడికి వస్తాడు. తనను ద్వాదశి పారణకు పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడివి తనను పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనను అవమానించాలనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. దుర్వాసురుడి ఆగ్రహావేశాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంతమాత్రము వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజామందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యాన్ని అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసురుడి వైపు దూసుకు వస్తుంది. దాంతో ఆయనకు విషయం అర్థమై అక్కడి నుంచి పరుగందుకుంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని అడుగుతాడు. కానీ సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు. విష్ణువు ఒక్కడే ఈ సుదర్శన చక్రాన్ని ఆపగలడు అని చెప్తారు. దాంతో దుర్వాసురుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనను రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసురుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు. అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించనున్నట్టు చెప్తాడు. ఏ ఏ కారణాల వలన తాను ఏ ఏ అవతారాలను ధరించవచ్చునన్నది చెప్తాడు. అలా స్వామివారు తను ధరించనున్న దశావతారాలను గురించి వివరిస్తాడు. అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని, ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించటం సరైనది కాదని చెప్తాడు. వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒకసారి అంబరీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చింది అని చెప్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.